హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. సాబ్దాన టమాటా వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, వరలక్ష్మి సాబ్దానాలు చిన్న సైజు అయితే వాటర్ తాగే గ్లాస్ తోటి 2 గ్లాసుల సాబ్దానాలు తీసుకొని 2 టైమ్స్ మంచిగా ఫ్రెష్గా వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ సాబ్దానకి 1 గ్లాస్ టమాటా రసం, 4 గ్లాసుల వాటరు. ఇక్కడ నేను 2 గ్లాసుల సాబ్దానకి 2 గ్లాసుల టమాటా రసము, 8 గ్లాసుల వాటర్ అయితే కొలతల ప్రకారం కొలుచుకుంటున్నాను. 2 గ్లాసుల సాబ్దానాన్ని తీసుకొని ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగిన తర్వాత అందులో 2 గ్లాసుల టమాటా రసం కలిపి ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టాలి. అలా పెట్టడం వల్ల టమాటా రసం మొత్తం సాబ్దానాకి పట్టి సాబ్దానాలు అనేవి పుల్లగా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఒక మందం గల పెద్ద గిన్నెనైతే తీసుకొని ఇందులో 8 గ్లాసుల వాటర్ అయితే కొలతల ప్రకారం కొలుచుకొని స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకెళ్ళి 1 గ్లాస్ వాటర్ అయితే ఇందులో తీసుకుంటున్నాను. ఎందుకంటే అది మొత్తం 1 అవర్ తర్వాత మొత్తం టమాటా మొత్తం రసం ఇంకిపోయి టైట్గా అయిపోయింది కదా, కొంచెం లూజ్గా అవ్వడానికి అందులోకెళ్ళి కొలతల ప్రకారం కొలుచుకున్న దాంట్లోకెళ్ళి 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఈ సాబ్దానాలను కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకున్నాను. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ సాబ్దానా టమాటా మొత్తం ఇందులో పోసేసి లో ఫ్లేమ్లో పెట్టి మంటను అడగంటకుండా సాబ్దానాన్ని కలుపుతూనే ఉండాలి. సాబ్దానా మాత్రం వెంటనే గడ్డ కట్టిపోతుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి. మన పని మొత్తం కలపడమే ఉంటుంది. వడియాలు అయిపోయినాక ఇలా కొంచెం ఉడకగానే మనం ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల సాబ్దానా టమాటా ప్యూరీ వాటర్ మొత్తం మిక్స్ అయ్యి మంచిగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత 1/2 కప్పు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఓమా ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్లో నువ్వులు ఓమా ఇవన్నీ వేయకూడదు. ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్లో వేయాలి. ఈ విధంగా వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల వరకు. ఒకవేళ సాల్ట్ చెక్ చేసుకోవాలి, పడితే అనిపిస్తే సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు చిక్కబడుతుంది కదా, మరీ పలచగా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ విధంగా పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఏవైనా పాలిథిన్ కవర్స్లోనే ఎండలో పని లేకుండా ఇంట్లోనే మనం సాంబార్ స్పూన్ గరిటె ఉంటుంది కదా, దాంతో మనం ఒక్కొక్క స్పూన్ తీసుకుంటూ ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వడియాలు అయితే ఇలా ఇంట్లోనే కూర్చున్న దగ్గర ఫ్యాన్ కింద అయితే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎండ కూడా అవసరమే లేదు. మనం అన్నీ మీకు నచ్చిన షేప్లో చిన్నగా అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే పెద్దగా, ఈ విధంగా అన్నీ ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. 2 గ్లాసుల సాబ్దానాలకి దగ్గర ఒక 100 అయితే వచ్చేసాయి. ఇలా నెక్స్ట్ డే ఇదే పాలిథిన్ కవర్స్ నుంచి తీసేసి రివర్స్ అయితే వేయాలి. ఈ విధంగా అన్ని రివర్స్ వేసిన తర్వాత మంచిగా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక పెద్ద ప్లేట్లో కానీ ఒక పెద్ద తట్టలో కానీ తీసుకొని ఎండలో ఒక 2-3 డేస్ వరకు అయితే మనకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే మనకు ఇవి ఆరిపోయినాయా లేవనడానికి మనం చేత్తో ఇలా అంటే మొత్తం పర్ఫెక్ట్గా ఈ విధంగా విరిగిపోవాలి. అయితేనే ముక్క వాసన రాకుండా, స్మెల్ రాకుండా ఎన్ని డేస్ అయినా డబ్బాలలో ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని స్నాక్ ఐటంగా పిల్లలకి ఇవ్వచ్చు. మనం టీవీ చూసుకుంటూ తినచ్చు. కర్డ్ రైస్లోకి, సాంబార్ రైస్లోకి ఈజీగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. అసలే పాడవదు. కొలతలతోటి పెట్టుకుంటే అసలే పాడవదు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వడియాలను అయితే మంచిగా గోలివ్వాలి. అవి మనకు పొంగుతున్నప్పుడు గరిటెతో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల అవి మంచిగా పొంగుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా టమాటా సాబ్దానా వడియాలు అయితే రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి సమ్మర్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు నా ఛానల్ని చూడకపోతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి కొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.